మన జీవితంలో ఎటువంటి స్థితిలోనైనా ఏం జరుగుతున్నా అంతా నా మేలుకే జరుగుతుంది అని చెప్పగలుగుతామా మనము? చెప్పలేము. ఎందుకయ్యా, ఎందుకు ఇది నష్టం అనుకుంటాం, కష్టం అనుకుంటాం, శాపం అనుకుంటాం, లేకపోతే ఇంతే నా గతి, ఇంతే నా రాత, ఇంతే నా స్థితి అని అనుకుంటాం. కానీ డూ యు నో ప్రూనింగ్ గురించి తెలుసా అండి? ప్లాంట్స్ ప్రూనింగ్ అంటారు, తెలుసా? ప్రూనింగ్ అంటే ఏంటంటే ప్లాంట్ని కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఇంతకు ముందు కన్నా ఇంకా హెల్తీగా పెరుగుతుంది. మళ్ళా ప్రూనింగ్ చేస్తారు, అంటే మళ్ళీ కట్ చేసేస్తారు. దానికి ఇంకా ఇంతకు ముందు కన్నా ఇంకా బలంగా ఇంకా విదజల్లుతుంది, ఇంకా బాగా పెరుగుతాయి. ప్రూనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కటింగ్. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు జీవితాన్ని పిండేస్తున్నట్టు ఉంటుంది, అనేక సార్లు మరలా పతన స్థితికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీ గాడ్ ఈస్ ప్రూనింగ్ అస్. దేవుడు మనల్ని ఇంకా అభివృద్ధి పరచడానికి, ఇంకా హెచ్చించడానికి, ఇంకా మనల్ని బలపరచడానికి, ఇంకా ఫ్లరిష్ చేయడానికి, ఫలించడానికి దేవుడు మనల్ని హిస్ ప్రూనింగ్ అస్, కటింగ్ అస్. మన జీవితంలో ఏదండి నష్టమైన, కష్టమైన ఏది మన జీవితంలో ఊరికే రాదు. ఇట్స్ ఆల్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన సమస్త ప్రణాళికలో, ఉద్దేశంలో దిస్ ఆల్ ప్రూనింగ్, కష్టాలు, సమస్యలు, శ్రమలు ఇవన్నీ ఆయన చిత్తంలో ఉన్నాయి. నా జీవితంలో ఏం జరిగినా అంతా నా మేలుకే అన్న స్వభావంతో మనం ముందుకెళ్తేనండి ఎటువంటి జబ్బులు ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు, ఎటువంటి దుఃఖానికి, అనుమానానికి, పిరికితనానికి, భయానికి చోటు ఉండదు. లెట్ us all believe whatever happens in my life, it's all for my good. నా మంచికేనే.